భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం ఎల్ఐసి ఆఫీస్లో భారీ స్కామ్ జరిగింది. బతికుండగానే చనిపోయినట్లు చెప్పి కోట్లు కొల్లగొట్టారు కేటుగాళ్లు. అశ్వాపురంలో నిరుపేదలు అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఏకంగా 1,52,00,000 రూపాయలు కాజేశారు. బతుకున్న వ్యక్తులను చనిపోయినట్లుగా నమ్మించి నకిలీ పత్రాలతో క్లెయిమ్లు పొందారు. అశ్వాపురం మండలానికి చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి ఎల్ఐసి రూల్స్ ను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడ్డారు. పాలసీలు తీసుకున్న కొందరిని ఎంపిక చేసుకుని వారిని చనిపోయారని ఫేక్ డెత్ సర్టిఫికెట్లు సృష్టించారు. క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ కేటుగాళ్లు ఈజీగా సొమ్ము డ్రా చేసుకున్నారు. ఎల్ఐసి ఆఫీసులో అంతర్గత తనిఖీలు చేపట్టగా అసలు విషయం బయటకొచ్చింది. దీంతో అధికారులు పోలీసులను ఆశ్రయించారు. ఇంత సొమ్ము దారి మళ్లిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం భద్రాచల ఎల్ఐసి ఆఫీసులో భారీ స్కామ్ జరిగింది. బతికుండగానే చనిపోయినట్లు చెప్పి కోట్లు కొల్లగొట్టారు కేటుగాళ్లు. అశ్వాపురంలో నిరుపేదలు అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఏకంగా 1,52,00,000 రూపాయలు కాజేశారు. బతుకున్న వ్యక్తులను చనిపోయినట్లుగా నమ్మించి నకిలీ పత్రాలతో క్లెయిమ్లు పొందారు. అశ్వాపురం మండలానికి చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి ఎల్ఐసి రూల్స్ ను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడ్డారు. పాలసీలు తీసుకున్న కొందరిని ఎంపిక చేసుకుని వారిని చనిపోయారని డెత్ సర్టిఫికెట్లు సృష్టించారు. క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ కేటుగాళ్లు ఈజీగా సొమ్ము డ్రా చేసుకున్నారు. ఎల్ఐసి ఆఫీసులో అంతర్గత తనిఖీలు చేపట్టగా అసలు విషయం బయటకొచ్చింది. దీంతో అధికారులు పోలీసులను ఆశ్రయించారు. ఇంత సొమ్ము దారి మళ్లుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.